హలో అండి, అందరికీ నమస్కారం. హైదరాబాదు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, చాలా అంశాలు, రైతు భరోసా గురించి. సరే, అవన్నీ నిర్ణయాలు అయిపోయిన తర్వాత మంచి చెడు మాట్లాడుకుందాం. కానీ ప్రధానంగా ఈ వీడియో చేస్తున్న సమయానికి ఒక అంశం మీద చర్చ జరుగుతుంది. ఆ అంశం గురించి మనం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీ సరోవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా కాదా, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే మంచి ఏంది చెడేంది అన్నీ మాట్లాడుకుందాం. అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెడతారట. బండ్లగూడ జాగిరి దగ్గర 450 ఫ్లాట్లు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో ఒక 5,000 కోట్ల రూపాయలతోటి చాలా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టడానికి ప్లాన్ జరుగుతుందంట. ఇది అవసరమా కాదా? నిజానికి ఇక్కడ ఒక విషయం మాట్లాడుకో. అసలు ఉన్న అపార్ట్మెంట్ కూల్చేసి 450 ఫ్లాట్లు అంటే ఒక్కొక్క ఫ్లాట్ వాల్యూ 1.5 కోటి పైన చెప్తున్నారు. 1.5 కోటి ప్లాన్ అంటే దగ్గర 700-800 కోట్లు, 700-800 కోట్ల రూపాయల ఆస్తిని కూల్చివేసి 450 కుటుంబాలు అంటే దగ్గర 2,000 మంది వాళ్ళని బయటికి పంపించేసి అక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టడం అవసరమా? మహాత్మా గాంధీ గారు ఏమన్నా అది కోరుకుంటారా? ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, అసలు మహాత్మా గాంధీ గారికి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటి? మహాత్మా గాంధీ గారికి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటి? మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో భారతదేశ స్వతంత్రోద్యమం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు, భారతదేశ జాతిపిత. దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేదు, ఆయన గౌరవించుకునే విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇక్కడ మహాత్మా గాంధీ గారి బొమ్మ పెడుతున్నారు కాబట్టి, ఆ బొమ్మ పెట్టడం కోసం 450 కుటుంబాలని ఖాళీ చేపిస్తున్నారు కాబట్టి నేను ఒక విషయాన్ని లేవన్నట్టు తెలుసుకున్నాను. మహాత్మా గాంధీ గారికి తెలంగాణ చరిత్రకి ఏంటి సంబంధం? మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు, కానీ తెలంగాణ బ్రిటిష్ వాళ్ళ కింద లేదు, నైజాం కింద ఉంది. తెలంగాణ ప్రజలు నైజాంకి వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని చేశారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రైతాంగ సాయుధ పోరాటాన్ని చేశారు. ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది నైజాంకి వ్యతిరేకంగా. ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ గారికి సంబంధం లేదు. మిగతా దేశంలో చాలా భాగం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటే హైదరాబాద్ సంస్థానం, ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి తెలంగాణ కొద్ది కర్ణాటకలో కొద్ది భాగం, తర్వాత మహారాష్ట్రలో కొద్ది భాగం, ఇదంతా హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు. ఇదంతా కూడా నైజాం చేతుల్లో ఉంది. నైజాంకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు తిరగబడ్డారు స్వతంత్రం కోసం. నిజానికి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. దాంట్లో మహాత్మా గాంధీ గారి పాత్ర చాలా గొప్పది, కాదన్ను. కానీ హైదరాబాద్ సంస్థానానికి, అంటే ఇప్పుడున్న తెలంగాణకి స్వతంత్రం రాలే. ఎప్పుడు వచ్చింది తెలంగాణ స్వతంత్రం? 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. దానికి కారణం పటేల్ గారి సైన్యం, అంటే భారతదేశ సైన్యం నైజాం మీద యుద్ధం ప్రకటించడం కావచ్చు. అప్పటికే తెలంగాణ ప్రజల చేతుల్లో నైజాం ఓడిపోయినట్టుగా భావించి నైజాం పారిపోయే పరిస్థితి కావచ్చు. మొత్తం తెలంగాణ ప్రజానికం నైజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కావచ్చు. సరే, ఎవరి కారణాలు వాళ్ళు చెప్పినా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటికి గాంధీ గారు లేరు. తెలంగాణ స్వతంత్రాన్ని గాంధీ గారు చూడలేదు. తెలంగాణ భారతదేశంలో విలీనం కావటాన్ని గాంధీ గారు చూడలేదు. 1948 జనవరి 30వ తారీఖున గాంధీ గారు అస్తమయం అయ్యారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సరే, నేనేమంటానంటే గాంధీ గారికి తెలంగాణ చరిత్రకి నిజానికి పెద్ద సంబంధం లేదు. సరే, గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రేరణ కారణంగా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు నైజాం వ్యతిరేక పోరాటంలో శాంతియుత ఉద్యమం చేసుండొచ్చు కాక, అయినా సరే భారతదేశంలో తెలంగాణ విలీనమైంది కాబట్టి, భారత జాతిపితను గౌరవించుకుంటాం కాబట్టి, ఆ శాంతి అహింస నేటి తరానికి అందుబాటులో రావాలి కాబట్టి మహాత్మా గాంధీని గౌరవించుకునే విషయంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ చరిత్రతో సంబంధం లేని ఒక వ్యక్తి విగ్రహం కోసం 450 కుటుంబాలను కూల్చివేయాలా? వాళ్ళ ఇళ్ళను కూల్చివేయాలా? వాళ్ళ బతుకులను చిత్రం చేయాలా? అంత అవసరం ఏంటి అసలు? అయినా సరే, ఇప్పుడు మన చరిత్రతో సంబంధం ఉన్నా ఉండకపోయినా, ఆ వివాదంలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా అసలు విగ్రహాలు దేనికోసం పెడతారు? ఆనాటి మహనీయుల చరిత్ర ఈ తరానికి తెలవాలి. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ మేధస్సు, వాళ్ళ నడవడిక, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ఉద్యమం, మన చరిత్ర మనకు తెలవాలి, ఈ తరానికి తెలవాలి అన్న దానికోసం, భావి తరాలకి గత తరం అర్థం కావాలని మాత్రమే వాళ్ళ విగ్రహాలు పెడతారు. అది విగ్రహాల స్టార్టింగ్. కానీ అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెట్టేసి పెడుతుంది గొప్పలో బొమ్మ కదా, దాన్ని వ్యతిరేకిస్తారా అంటే అర్థం పర్థం ఉందా? అసలు అర్థం పర్థం ఉందా? ఎందుకు ఈ విగ్రహాలు? ఒక విషయం మనం కీలకంగా మాట్లాడుకోవాలి. ఆ విగ్రహాలు పెట్టేది వాళ్ళ ఆశయాన్ని కొనసాగించడం కోసం, వాళ్ళ విలువలు అర్థం కావటం కోసం. కానీ ఈనాటి రాజకీయాల్లో, ఈనాటి సమాజంలో ఆ విలువలు లేవు, ఆశయాలు లేవు. ఎవరికి ఉన్నాయి విలువలు చెప్పండి? మొన్ననే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.
డబ్బులు పంచిపెట్టారు. దానికి మహాత్మా గాంధీ గారు వ్యతిరేకం. ఏ పార్టీ పాటిస్తుంది మహాత్మా గాంధీ గారి విలువలు, ఆశయాలు? అది పాటించినప్పుడు ఆయన విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? ప్రతి రాజకీయ పార్టీ డబ్బులు పంచింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రతి పార్టీ డబ్బులు పంచింది. మరి ఎందుకు గాంధీ గారి బొమ్మ? గాంధీ గారి ఆశయాలు పాటించడం చేత కాదు, గాంధీ గారి పేరు చెప్పుకొని ఒట్లాడుకునే వాళ్ళకు కూడా, గాంధీ గారి పేరును తమ పేరులో పెట్టుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ గాంధీ గారి బొమ్మ పెడతారట, అంబేద్కర్ గారి బొమ్మ పెడతారట. అంబేద్కర్ గారి బొమ్మ దేనికోసం? ఆయన భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఆ రాజ్యాంగం తెలవాలి, ఆయన విలువలు తెలియాలి. ఆయన కింది స్థాయి నుంచి వివక్షను ఎదుర్కొంటూ కూడా ఒక స్థాయికి ఎలా ఎదిగాడో ఒక స్ఫూర్తి. కానీ ఆయన రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఏ పార్టీ అండి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది? ప్రజాస్వామిక విలువలను తొక్కిపెట్టడం, తమను ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెట్టడం, బెదిరించడం, అధికారం కోసం అడ్డదాలు తొక్కటం, ఇది కదా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అంబేద్కర్ గారి ఆశయాల పట్ల గౌరవం లేదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మహాత్మా గాంధీ గారి విలువల పట్ల గౌరవం లేదు, మహాత్మా గాంధీ గారి చూపించిన బాట పట్ల గౌరవం లేదు. కానీ ఎందుకు వాళ్ళ విగ్రహాలు? బీఆర్ఎస్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, ఈ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ గారి విగ్రహం పెట్టినా, అసలు వీళ్ళెవరికి కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టి అర్హత కాదు కదా, వాళ్ళ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఏ రాజకీయ పార్టీకి లేదు. ప్రజలకు ఉందా అంటే ప్రజలను కూడా ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలను మనం తప్పుపట్టాలంటే ప్రజలు ఆ పరిస్థితిలో రాజకీయ నాయకులే పెడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బుల కోసం యాచించే పరిస్థితిలోకి, వాళ్ళు ఇచ్చే 100, 200, 300, 1000, 2000 ఆ డబ్బులకి ఆశపడి, క్వార్టర్ బాటిల్కి ఆశపడి, వాళ్ళు చెప్పిన గుర్తుకు ఓటేసి తమ నెత్తి మీద దొంగలను పెట్టుకునేటువంటి పరిస్థితిలోకి ప్రజల్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్యం నెట్టేస్తుంటే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలను నెట్టేస్తుంటే, ఆ రాజకీయ పార్టీల నాయకులు మళ్ళీ గాంధీ గారికి ఒక విగ్రహం, అంబేద్కర్ గారికి ఒక విగ్రహం, లేదా ఇంకొక నాయకుడికి ఒక విగ్రహం పెడతా ఉంటే, అసలు విగ్రహాలు పెట్టే ఉద్దేశమే వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ విలువల్ని ఈ జనరేషన్ పరిచయం చేయటం. ఆ పరిచయం చేయాల్సినటువంటి పార్టీలు, పరిపాలిస్తున్న వ్యక్తులే సరిగా లేరు. వాళ్ళే విలువల్ని కొనసాగించే పరిస్థితిలో, ఆశయాలను కొనసాగించే పరిస్థితిలో లేరు. నాయకుల్లాగా లేరు. నాయకులు కార్పొరేట్లు అయ్యారు, నాయకులు దొంగలయ్యారు, నాయకులు దోచుకు తింటున్నారు, నాయకులు దేశాన్ని నమ్మేస్తున్నారు. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించే నాయకుల బొమ్మ వాళ్ళు పెడుతున్నారు. దానికోసం ఇక్కడ జనాలు చిత్రమైపోవాలి. ఏంటిది? వాట్ ఈస్ నాన్ సెన్స్? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మనకి కావాల్సిన గాంధీ విలువలు తప్ప ఈ గాంధీ విగ్రహాలు అవసరమా? ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, చెడు జరుగుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.